పులివెందుల ఉప ఎన్నికలో వైసీపీకి పోలింగ్ బూతుల్లో ఏజెంట్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని స్థానిక టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారాన్ని మొదలుపెట్టారన్నారు. పోలింగ్ స్టేషన్ల మార్పు విషయంలో జరిగిన చిన్న పొరపాటును సరిదిద్దుకోవడానికి తాము ప్రయత్నిస్తుంటే వైసీపీ నేతలు ఏకంగా హైకోర్టు మెట్లకి వారి డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారని వివరించారు. పోలీస్ కేంద్రాల మార్పు విషయమై హైకోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పులివెందులలో టీడీపీ గెలవబోతోందని, దాన్ని జీర్ణించుకోలేకే అసత్య ప్రచారాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి మొదలుపెట్టారని విమర్శించారు. ఇప్పుడే చూసినారు హైకోర్టులో కూడా అంటే ఒక తీర్పు కూడా రావడం. అంటే మేమేదో పోలింగ్ బూతులు మార్చినామని, అటు ఇటు చేశామని, మేమేదో కావాల్సిగా ఇదంతా చేసినామని ఒక 4 రోజుల నుంచి అవినాష్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా ఏదో పోలింగ్ బూతులు మార్చేసినారు, అటు మార్చినారు, ఇటు మార్చినారు అని చెప్పి ఇది చాలా అన్యాయం, చాలా దారుణం అని చెప్పి లాస్ట్కు ఈరోజు లంచ్ మోషన్లో హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు క్లియర్గా ఈ స్టేజ్లో మేము జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా తీర్పిచ్చింది. అంతకుముందు 3 రోజుల కిందట ఈ విషయం ఏదైతే మా దృష్టికి వచ్చిందో ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్లిప్పులు, మీ ఓటు పలానా బూత్లో ఉందని స్లిప్పులు అంతా పంచిన తర్వాత ఆ స్లిప్పులు తీసుకున్న ఓటర్స్ మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇది మా బూత్లో ఇట్లా జరిగింది అని. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇది చిన్న పొరపాటు ఎట్లా మిస్ అయింది, దాన్ని సరిదిద్దాలనే ప్రయత్నం మేము కూడా చేసినప్పుడు మాకు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఆ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ విషయంలో మేమేం జోక్యం చేసుకోలేము, అయినా మీ ఓట్లు ఏమి ఎవరి గల్లంతు కాలేదు. ఓట్లు అనేది 1 కిలోమీటరు 1.5 కిలోమీటర్ ద్వారా పక్కకి వెళ్ళి అదే పంచాయతీలో, వేరే పంచాయతీలో కాదు, ఏదైతే ఎర్రబల్లి పంచాయతీ అంటాం ఆ పంచాయతీలోనే ఒక బూత్ ఒకటి, అంతా మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ 2 కిలోమీటర్స్. అప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే మేము కావాల్సిన అంటే వాళ్ళ ఆ ఓటర్స్ తరఫున మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం, అట్లీస్ట్ మీరు ఆ రోజు ఫ్రీగా ఆర్టీసీ బస్సులన్నా మాకు ఆ ఊర్వాళ్ళకి ప్రొవైడ్ చేయండి అంటే దాన్ని కూడా ఆమోదించి ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు ప్రొవైడ్ మా ప్రయత్నం ఈ రకంగా అక్కడ ఓటర్లకు ఇప్పుడు అది వీలు కాని పరిస్థితి, ఆ ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయమని అడిగినాం. దానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. ఇలా మేము ఒక చిన్న తప్పు జరిగిందా అని దాన్ని సిస్టమేటిక్గా క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటే మా మీద ఎలక్షన్ కమిషన్ మీద నానా ఆరోపణలు చేసి అన్యాయము, ఇది తప్పు అని చెప్పి హైకోర్టుకు పోయి హైకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. అంటే వాళ్ళు చేసే ప్రతి దుష్ప్రచారము, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయని ప్రతివి కూడా ఏదో ఇలాంటివే. మాకేమంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మేము అన్నీ కూడా ప్రూఫ్ చేయలేకపోయినాం. ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే హైకోర్టుకు పోయి తర్వాత వాళ్ళ డొల్లతనాన్ని తర్వాత వాళ్ళే బయట పెట్టుకున్నారు.